ఇక్కడ మీరు చూసేది చేప. ఇది చేప ఆక్వాటిక్ యానిమల్ అండి, జలచర జీవి. దీంట్లో మొప్పలు అనేవి ఉంటాయి ఇక్కడ రెండు పక్కల మనకి. సో ఎరుపు రంగులో ఉన్నటువంటి మొప్పలు, ఈ మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. సో కాబట్టి మొప్పల ద్వారా శ్వాసక్రియ జరిగేటటువంటి విధానాన్ని బ్రాంకియల్ రెస్పిరేషన్ లేకపోతే మొప్పల ద్వారా శ్వాసక్రియ అంటారు. ఈ విధంగా ఈ నోటి రంధ్రం ద్వారా నీరు లోపలికి వెళ్ళి ఈ పక్కనే ఉన్నటువంటి ఈ మొప్ప తమ్మెల ద్వారా నీరు బయటకు వస్తుంది. ఈ విధంగా బయటకు వచ్చేటప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఎర్రగా ఉన్నటువంటి ఈ మొప్పల మీద తడుస్తూ నీళ్లు బయటకు వస్తాయి. ఆ విధంగా నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ని చేపలు తీసుకోవడం జరుగుతుంది. ఈ చేపల శరీరం మీద మనకి స్కేల్స్, పులుసులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇవి ఫిన్స్, వాజాలు అంటారు. ఈ వీటితోటి ఈ చేప నీటిలో ఎత్తుంది. ఇది పృష్ఠవాజము, ఇది ఉదరవాజము, ఇది పుచ్చవాజము, ఇవి శ్రోణివాజాలు. తర్వాత ఇక్కడ మనకి ఇవి ఉరోవాజాలు, శ్రోణివాజాలు. తర్వాత ఇది పుచ్చవాజము, ఇది పృష్ఠవాజము, ఇది ఉదరవాజము. తర్వాత చేపలు ఎప్పుడు కూడా నీటిలో నివసిస్తాయి కాబట్టి ఈ చేపల శరీరంలో ఉన్నటువంటి ద్రవాల గాఢత ఎక్కువగా ఉంటుందండి. చేపల శరీరంలో ద్రవాల గాఢత ఎక్కువగా ఉంది కాబట్టి అవి నివసించేటటువంటి మంచినీటిలో ద్రవాల గాఢత తక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ నీటిలో నుంచి, అంటే నివసించేటటువంటి మాధ్యమంలోంచి నీరు అనేది ఈ చేపల శరీరంలోకి వెళ్తూ ఉందండి. అంటే అంతర్ద్రవ విసరణ జరిగింది ఇక్కడ. సో మరి ఇక్కడ అంతర్ద్రవ విసరణ జరగటం వల్ల చేప ఎప్పుడు కూడా నీళ్లు తాగదు, డైరెక్ట్గా నోటిని ఉపయోగించి నీటిని తాగదు. ఇది ఓన్లీ నోటి ద్వారా పోయేటటువంటి నీరు శ్వాసక్రియ కోసం మాత్రమే ఉపయోగపడుద్ది. కాబట్టి డైరెక్ట్గా నోటితో నీరు తాగాల్సినటువంటి అవసరం ఉండదు. అధిక గాఢత కలిగినటువంటి శరీర ద్రవాలు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ అనేది బయట నుంచి లోపలికి వెళ్తుంది. మరి ఇదేం చేస్తుందంటే ఎప్పుడు కూడా అధికంగా వచ్చేటటువంటి నీటిని బయటికి పంపించడం కోసం దీనికి లోపల మూత్రపిండాలు ఉంటాయి. మూత్రపిండాల ద్వారా మనకి తక్కువ గాఢత కలిగినటువంటి మూత్రాన్ని విసర్జిస్తూ ఉంటుంది. మరి ఇట్లా నీటిని, అధికంగా ఉన్నటువంటి నీటిని బయటికి విసర్జించడం వల్ల దీని శరీరంలో ఉన్నటువంటి లవణాలు అనేవి కోల్పోతూ ఉంటుంది. మరి కోల్పోయినటువంటి లవణాలను భర్తీ చేయడానికి ఇక్కడ వీటికి మొప్పల మీద మనకి క్లోరైడ్ సెల్స్ అనేటటువంటివి ఉంటాయండి. సో ఇది ఈ విధంగా చేపలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.